అందరికీ నమస్తే అండి। ఈ రోజు అయితే శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి అందరికీ। ఈ రోజు అయితే అమ్మవారికి ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర తయారు చేస్తున్నామండి। మనం ఇప్పుడు ఒక గుప్పెడు చింతపండు నానబెట్టుకుందాం। ఒకసారి చింతపండును కడుక్కుందామండి। మనము మనకు చింతపండుకు సరిపడా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఒక పావు స్పూను మిరియాలు, చిటికెడు మెంతులు, ఒక స్పూను తెల్ల నువ్వులు, అర స్పూను ధనియాలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, 5 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు పల్లీలు, తాలింపు గింజలు, చింతపండు గుజ్జు। ఓకే, ఇప్పుడు మనం తయారు చేసే విధానంలోకి వెళ్దాం। ఇప్పుడు మనము పులిహోరలోకి మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి। ముందుగా నేను ఎండుమిర్చి వేస్తున్నాను, ధనియాలు, మెంతులు, మిరియాలు, అలాగే ఆవాలు, చూడండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర। ఇప్పుడు మనం అవి ద్వారగా వేపుకుందామండి। నువ్వులు, 1 క్యారెట్, మనం కొంచెం కొత్తిమీర। ఇప్పుడు మనము ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి। ఇప్పుడు మనకు నూనె వేడైందండి, తాలింపు గింజలు వేస్తున్నానండి, పల్లీలు, అవి ద్వారగా వేపుకుందామండి। ఇప్పుడు మనము కరివేపాకు వేస్తున్నామండి। ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు, మనము ఒక చిటికెడు ఇంగ వేస్తున్నానండి। చూడండి, ఒక అర స్పూను పసుపు వేస్తున్నా, అలాగే మనకు రైస్కి సరిపడా సాల్ట్ అండి। ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉడకబెట్టుకున్నానండి। ఉడకపెట్టి గుజ్జు తీసుకొని ఒక పావు స్పూను పసుపు వేసి మొత్తం అలా కలుపుకుందాం। ఇప్పుడు నేను ఈ పౌడర్ వేస్తున్నానండి, ముందు అదంతా అలా కలుపుకుందాం। ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నానండి। చింతపండు గుజ్జు వేసాం కదండి, 1-2 నిమిషాలు అలా కలుపుకుందాం బాగా। చూడండి ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసు రైస్ తీసుకొని శుభ్రంగా రైస్ కడిగి ఉడకబెట్టుకొని రైస్ చూడండి ఒక బేషన్లో వేసుకున్నానండి ఆరబెట్టి। ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు రైస్లో వేస్తున్నానండి। ఇప్పుడు మనము అలా మొత్తం రైస్లో చింతపండు గుజ్జు తయారు చేసుకున్నాం కదండి, అలా కలుపుకుందాం। మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది పులిహోర। ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా, అలాగే క్యారెట్ తురుముకున్నాం కదా, ఆ క్యారెట్ కానీ వేస్తున్నానండి, అలా కలుపుకుందాం। మనము గుళ్ళో ప్రసాదం తీసుకుంటాం కదండి, మనకు టేస్ట్ కూడా గుళ్ళో తిన్నంత టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా। ఫ్రెండ్స్, మనకు చింతపండు పులిహోర రెడీ అయింది। ఇప్పుడు మనము ముందుగా అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తున్నాం। ఫ్రెండ్స్, మనం లక్ష్మీదేవికి ఈరోజు అమ్మవారికి బెల్లం పొంగలి, అలాగే గారె, పులిహోర నైవేద్యంగా పెడుతున్నాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మనకి పూజ అయితే అయిపోయింది। ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్। అమృతంలా ఉంది ఫ్రెండ్స్, మీకు చెప్పే కదా గుళ్ళో ఎలా టేస్టీగా మనం ప్రసాదం తింటామో సేమ్ అలాగే ఉంది। మీరు తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। సూపర్।